జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ఈ వారం యొక్క వారఫలాలు. ఈ వారం యొక్క వారఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి. ఈ వారం యొక్క గోచార గ్రహస్థితిలో మేషరాశిలో గురుదేవుని సంచారం, కన్యా రాశిలో కేతువు సంచారం, మకర రాశిలో మకర రాశిలో కుజ బుధ శుక్రుల సంచారం. మకర రాశిలో ఉన్న బుధుడు 21వ తారీఖు నుంచి మకర రాశి నుంచి కుంభరాశిలోకి వెళ్తూ ఉన్నాడు. కుంభరాశిలో రవి సంచారం మరియు శని సంచారం జరుగుతూ ఉంది. 21వ తారీఖు నుంచి బుధుడు కూడా మకర రాశి నుంచి కుంభరాశిలోకి వెళ్ళబోతూ ఉన్నాడు. ఆఖరిదైన మీనరాశిలో రాహుదేవుని సంచారం. గోచర గ్రహస్థితులు ఈ రాశుల్లో ఉంటూ ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తున్నారు. మొదటగా ఈ వారం యొక్క ఒక చిన్న స్పెషల్ మనం తెలుసుకుందాం. విశేషాంశం ఈ వారం యొక్క గోచారంలో ఉంది. అదేంటో మనం చూద్దాం. మంగళుడు, అంగారకుడు, కుజుడు అన్న, మంగళుడు అన్న, అంగారకుడు అన్న అన్నీ ఆయన మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. మకర రాశిలో ఆయన సంచారం చాలా మంచిది. ఎందుకంటే మకర రాశిలో ఆయన ఉచ్చ స్థానాన్ని తీసుకొని ఆయన ఉచ్చ రాశి కాబట్టి ఉచ్చ స్థానంలో సంచారం జరుగుతూ ఉంది. ఈ వారము శుక్రుడు కూడా కుజుడితోటి కూడి మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. మకర రాశిలో కుజ భగవానుడు ఉచ్చ స్థానం తీసుకుంటాడు. అలాగే ఈ మకర రాశి వాళ్ళకి మరియు కుంభరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శుక్రదేవుడు మకర రాశిలో సంచారం జరుగుతోంది. వీళ్ళిద్దరూ కలిసి కర్కాటక రాశి మీద సప్తమ దృష్టితో ఏకకాలంలో చూస్తూ ఉన్నారు. అంటే కుజుడికి ఇంకా వేరే దృష్టిలు కూడా ఉన్నాయి. 4వ స్థానాన్ని చూస్తాడు, 8వ స్థానాన్ని కూడా చూస్తాడు. కానీ వీళ్ళిద్దరూ కలిసి చూసేది కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిని వీళ్ళు చూడడం వల్ల ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉంటుందా, ఆ విషయం ఒకసారి చిన్నగా బ్రీఫ్ చేసి తర్వాత మనం ఫలితాలు తెలుసుకుందాం. భూమికి కారకుడు కుజుడు, అంగారకుడు. అందుకే ఆయన్ని భూమిపుత్రుడు అని కూడా అంటాము. భూమి మీద మనకి నూకలన్నీ సవ్యంగా వెళ్ళాలంటే, ప్రశాంతంగా ఎలాంటి ఆరాట పోరాటాలు లేకుండా ఉండాలంటే అంగారకుడి బలం ప్రతి ఒక్కళ్ళ జన్మజాతకంలో ఉండాలి. అలాంటి చతుర్థ స్థానం మనము భూమికి సంబంధించింది, ప్రాపర్టీకి సంబంధించింది, ఇంకా అనేక రకాలు ఉన్నాయి. ప్రస్తుతం మనము ఇక్కడ అంగారకుడితో ముడిపడి ఉన్నది కాబట్టి భూమికి సంబంధించింది. అయితే ఎవరైనా మంచి విలాసవంతమైన ఇళ్లల్లో ఉంటున్నారా, మంచి లగ్జరియస్ వాహనాల్లో తిరుగుతున్నారా, వాళ్ళ మోడ్ ఆఫ్ ట్రావెల్ ఎలా ఉంది, వాళ్ళ వే ఆఫ్ లివింగ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మన జన్మజాతకంలో ఉన్న శుక్ర భగవానుడి బలాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఏకకాలంలో ఇవన్నీ ప్రసాదించే నైసర్గిక రాశి అయిన కర్కాటక రాశిని చూస్తుంది. అంటే మనకి ద్వాదశ రాశుల్లో ఎవరి లగ్నాన్ని అనుసరించి వాళ్ళకి చతుర్థ స్థానం ఉన్నా కూడా కాలపురుషుడి కుండలిలోంచి చతుర్థ స్థానం మీద వీళ్ళిద్దరూ ఏకకాలంలో దృష్టి పెట్టడము చాలా మంచి శుభాంశాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ మంచి శుభాంశాలు ఏ రాశుల వాళ్ళకి ఏ విషయాల్లో ఉంటాయి, ఆ విషయాలన్నీ మనం చర్చిద్దాం. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీ రాష్ట్రాధిపతి నవమ స్థానంలో సంచారము చాలా మంచిది. మీరు అంటే నవమ స్థానంలో ఎప్పుడైనా సంచారం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అందులో రాష్ట్రాధిపతి నవమ స్థానంలో సంచారం అంటే ఇంకా మంచిది. ఈ వారం అంతా కూడా మీకు చాలా జాయ్ఫుల్గా ఉంటుంది. మంచి ప్రయాణాలు, మీకు ఇష్టమైన ప్రయాణాలు చేస్తారు. మీరు ఎక్కువ మందితో ఫోన్లో కావచ్చు, కమ్యూనికేషన్ ఎక్కువగా ఉంటుంది. ఆ కమ్యూనికేషన్ కూడా మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు ఎవరితో మాట్లాడితే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారో వాళ్ళ నుంచి మీకు మెసేజెస్ రావడమో, కాల్స్ రావడమో, లేదా మీరే వాళ్ళకి కాల్ చేసి మీ ఆనందాన్ని షేర్ చేసుకోవడం కావచ్చు. అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు అయినా సరే, ఇలాంటి వాటన్నిటికీ కూడా చాలా చక్కగా ఉంది ఈ వారము. కమ్యూనికేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి శుభ సమయము. మీరు కనుక ప్రత్యేకించి గాయకులు అయితే కనుక ఈ వారం చాలా బాగా ఉంది. మీరు ఏదైనా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఈ వారం మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ చాలా చక్కగా సఫలీకృతం అవుతాయి. కొంతమంది ఒక అద్దెంట్లో ఉండి ఇంకొక అద్దెంట్లోకి మారాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలా మారడానికి ఈ వారం అనుకూలంగా ఉంది.
ఈ వారం మీరు అద్దెంట్లో ఉన్నా ఎందుకో ఇల్లు మారుదాము అన్న ఆలోచన కూడా ఒకవేళ మీకు ఇప్పటిదాకా ఆ ఉద్దేశం లేకపోయినా సరే అలాంటి ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన రావడానికి కారణం ఏంటంటే, మీరు ఎవరింటికన్నా వెళ్ళి చూసినప్పుడు ఆ ఇల్లు మీకు బాగా నచ్చడము, లేకపోతే మీరు ఫోన్ ద్వారా విన్నప్పుడైనా సరే, ఓ ఇంత బాగా ఉంది, మంచి ఎకానమీలో దొరుకుతుంది కదా ఇల్లు, అన్ని అమ్యూనిటీస్ ఉన్నాయి కదా, ఇలాగా ఆలోచించడము, లేదా ఎవరైనా చెప్పడం కావచ్చు మీకు. సో మారితే బాగుంటుందేమో అన్న ఒక ఆలోచన మీకు రావడము, ఇవన్నీ కూడా ఈ వారం జరుగుతాయి. అయితే మారతారా మారరా అన్నది మీ జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది. గోచారంలో అయితే మీరు మారాలి అని అనుకుంటే మారడానికి అనుకూలంగా అయితే ఉంది. అంటే ఆల్రెడీ మారాలన్న ప్లాన్ ఉన్న వాళ్ళకైతే మారడానికి గోచారం చాలా చక్కగా సపోర్ట్ చేస్తూ ఉంది. ఉన్నత విద్యను అభ్యసించే వాళ్ళు, అందులో కొంతమంది విదేశాలు వెళ్ళి చదవాలని అనుకుంటారు ఉన్నత విద్యని. అలా అభ్యసించాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ వారం చాలా చక్కగా ఉంది. మీరు చేసే ప్రయత్నాలన్నీ, అంటే దాని పరంగా మీరు రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏదైనా సరే దానికోసం మీరు ఎన్రోల్ చేసుకునే కోర్సెసే కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చక్కగా సజావుగా వెళ్తాయి ఉన్నత విద్యలు చదివే వాళ్ళందరికీ. మనం ఇంకా విద్యార్థినులకు వస్తే కనుక విద్యార్థినులకి ఈ వారం చాలా చక్కగా ఉంది. అంటే మంచి లైమ్లైట్లోకి, అంటే బాగా చదువుకోవడానికి, డిసిప్లిన్డ్గా ఉండడానికి, టైం టు టైం మీరు అనుకున్న సిలబస్ కంప్లీట్ చేయడానికి. ఇప్పుడు విద్యార్థులు ఒక టైం టేబుల్ ఫ్రేమ్ చేసుకుంటారు. ఒక్కొక్కసారి ఆ టైం టేబుల్ అలానే గోడకో లేదా ఎక్కడో చోట అర్పించేస్తారు, దాన్ని అసలు ఆచరణలో పెట్టరు. కానీ ఈ వారము మీరు పెట్టుకున్న టైం టేబుల్ అంతా కూడా ఇన్ టైంలో ఫినిష్ చేసేస్తారు. అంటే చాలా వేగవంతంగా చురుగ్గా మీరు అనుకున్న సిలబస్ అంతా కూడా ఈ వారం పెట్టుకున్న అసైన్ చేసిన సిలబస్ అంతా కూడా చాలా చక్కగా ఫినిష్ చేస్తారు. మనం వ్యాపారస్తులకి ఈ వారం చాలా మంచి శుభ సమయం. వ్యాపారస్తులకి కొంత మౌత్ పబ్లిసిటీ ద్వారా వాళ్ళ వ్యాపారం పెరుగుతుంది. అలాగే వ్యాపారస్తులకి కొత్త కాంట్రాక్ట్స్ ఏమన్నా రావడానికి, కొత్త కాంట్రాక్ట్స్ ఏమన్నా వస్తాయి. మీరు కనుక గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ అయితే ఈ వారం మీకు చాలా బాగా ఉంది. కాంట్రాక్ట్కి సంబంధించిన వర్క్స్ రావడానికి. సివిల్ ఇంజనీర్స్ అయినా కూడా ఈ వారం చాలా అద్భుతంగా ఉంది మీకు. మీరు చేసే కన్స్ట్రక్షన్ దాంట్లో మీకు మంచి అనుకూలతలు, కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ మీ డెస్టినీలోకి రావడానికి బహుచక్కటి అవకాశం ఉంది. అలాగే మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళైనా సరే చాలా బాగా ఉంది. ఈ మిగతా వ్యాపారస్తులకి ఓవరాల్గా మనం ఒక అంశంలో చెప్పుకోవాలంటే చాలా బాగా ఉంది. ఇప్పుడు మనం తెలుసుకున్న ప్రత్యేకించి ఈ సెగ్మెంట్స్లో ఉన్న వాళ్ళకి ఇంకా కొంత ఎక్కువగా బాగుంది. అలాగే ఈ వారము ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంది. చాలా చక్కటి శుభ సమయం. ఆత్మస్థైర్యంతో మీరు కనుక ఈ వారం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ అంటే కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి ఈ వారం చాలా బాగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఆత్మస్థైర్యంతో మీరు ఇంటర్వ్యూని ఎదుర్కొంటారు. తద్వారా సక్సెస్ రావడానికి అవకాశం బహు చక్కగా ఉంది. అలాగే మీరు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళైనా సరే చాలా కాన్ఫిడెన్స్ తోటి ఉంటుంది. మీ వర్క్ ప్లేస్లో కొంచెం మీకు వర్క్ ఎక్కువ, ప్రెషర్ ఎక్కువ ఉన్నా సరే మీరు చేసే వర్క్ని, మీ సమర్థతని అప్రిషియేషన్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే మీరు ఎంత వర్క్ చేస్తున్నారో అన్నది గమనిస్తున్న కళ్ళు కొన్ని ఉన్నాయి. ఈ కళ్ళు డెఫినెట్గా నోటీస్ చేస్తాయి. మీరు ఎంత వర్క్ చేస్తున్నారో, ఎంత కృషి చేస్తున్నారో, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో అన్న విషయాన్ని గమనిస్తాయి. అందువల్ల మీకు కాంప్లిమెంట్స్ ఇలాంటివి రావడము చాలా బూస్టప్ చేస్తుంది మీ ఎనర్జీని. ఇంకా మీకు అంటే ఒక మంచి కొన్ని టార్గెట్స్ కొంతమంది కంపెనీ వాళ్ళు ఎంప్లాయీస్కి ఇస్తూ ఉంటారు. అలాంటి టార్గెట్స్ ఏవైనా ఉంటే కనుక మీకు అవన్నీ అచీవ్ అవ్వడానికి చాలా చక్కగా శుభంగా ఉంది. అలాగే మీరు ట్రావెల్ బిజినెస్ చేసేవాళ్ళు అయితే కనుక ట్రావెలింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి ఈ వారం ఇంకా చాలా బాగా ఉంది అందరిలో మనం కంపేర్ చేస్తే. అలాగే మీరు ట్రావెలింగ్ బిజినెస్ చేసేవాళ్ళు అవ్వచ్చు, లేదంటే ట్రావెలింగ్ బిజినెస్ కాకపోయినా కమ్యూనికేటివ్ మీడియాలో ఉన్న వాళ్ళైనా సరే మీ అందరికీ కూడా చాలా మంచి శుభత్వాన్ని ప్రసాదించే వారంగా ఈ వారం మనం పరిగణింపవచ్చు. ఆరోగ్య విషయంలో మీ జన్మజాతకంలో ఆరోగ్య సమస్యలు ఏమన్నా సూచిస్తే తప్పించి గోచారంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు మీకు సూచించట్లేదు. ఒకవేళ మీ జన్మజాతకంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండి ఇప్పుడు మీరు ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నా గోచారంలో సూచించట్లేదు. కాబట్టి కంట్రోలబుల్గా మీకు వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి.
ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి. చూసాం కదా, ఈ వారం వార ఫలితాలు తెలుసుకున్నాం కదా. ఈ వారము ఆరాధించాల్సిన దైవం గురించి కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. కుజుడు, శుక్రుడు, అంగారకుడు, శుక్రుడు వీళ్ళిద్దరూ కలిసి మకర రాశిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల ఈ వారం కనుక లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన ఎంత బాగా చేస్తే అంత విశేషమైన ఫలితాలు వస్తాయి. మీరు కనుక విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే మీకు మంగళగిరి చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి ఈ వారంలో ఒక్కసారి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని రండి. మీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటే యాదగిరిగుట్ట మనకి దగ్గరలో ఉంటుంది కాబట్టి యాదగిరిగుట్ట ఒక్కసారి దర్శనం చేసుకొని రండి. ఇదేది లేదు, మీ ఇంటి దగ్గర ఏదన్నా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంటే ఆలయానికి, ఇంకా ఇంటి దగ్గర ఉంటే మరీ బేసిక్, ఎందుకంటే రోజు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రోజు ఒకసారన్నా లేదా ఈ వారాన్ని ఒక్క రోజన్నా వెళ్ళి రండి. ఇదేదీ లేదు, అవకాశం లేదు, మేమున్న చుట్టుపక్కల ఎక్కడా కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం లేదు అని అనుకున్నప్పుడు ఒకవారు ఉండి దర్శనం చేసుకున్నా సరే ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రంతో ఈ నామాన్ని ఈ వారం రోజులు కూడా మనసులో జపించుకోవడం వల్ల మీ జన్మజాతకంలో కుజుడికి సంబంధించిన బ్యాడ్ ఎఫెక్ట్, అంగారకుడికి సంబంధించిన బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా, శుక్రుడికి సంబంధించిన నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ ఉపశమించడానికి చాలా చక్కటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆ నామాన్ని ఇప్పుడు ఒక్కసారి మనం తెలుసుకుందాం. నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ. ఈ నామాన్ని మనసులో మీరు ఏ కండిషన్లో ఉన్నా కూడా, మీరు ఆఫీస్లో పనిచేస్తూ కూడా ఈ నామాన్ని మనసులో జపించుకోవచ్చు. జర్నీలో ఉన్నా కూడా డ్రైవింగ్ మీద చక్కగా ఫోకస్ పెట్టి మనసులో ఏదో ఒక ఆలోచన లేకుండా, ఎప్పుడు మన మనసు ఉండదు కదా, ఎప్పుడు ఏదో ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి ఈ నామమే ఒక ఆలోచనగా చేసుకొని మనం ఏ పని చేస్తున్నా సరే ఈ నామాన్ని మనసులో జపించుకుంటూ మన పనులు మనం చేసుకుంటూ వెళ్తే కనుక ఈ వారము చక్కటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు ద్వాదశ రాశుల వారికి కూడా రావడానికి బహు చక్కటి అవకాశం ఉంది. దాన్ని మనందరం కూడా ఈ నామం స్మరించుకుంటూ సద్వినియోగం చేసుకుందాం. అలా సద్వినియోగం మీరందరూ చేసుకోవాలని భావిస్తూ ఆశిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.